ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సహోదరుడు శంకర్ గారు చేసే ప్రార్థనతో మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మీ యొక్క ఘనమైన మహిమాన్విత నామమునకు వేలాది స్థుతులు స్తోత్రము తెలియజేసుకుంటాం తండ్రి. మీ యొక్క కృపా కరుణను బట్టి నాయన ఈ సాయంకాల సమయం ముందు ఈ సన్నిధిలో చేరి నిన్ను మహిమపరిచే గొప్ప అవకాశాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీ వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయన మేము తండ్రి అని పిలుచుండగా ఈ భూమి మీద నాయన నీకున్న ఏకైక అయినా మాకు మాదిరిగా చూపించిన ఏకైక కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి. ఆయన ఆయనలాగా మేము తయారవడానికి, నిజమైన నీ కుమారులుగా మారడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని నైనా అది నీ లేఖనముల ద్వారా సాధ్యమైందని మేము విశ్వసించి ఆ లేఖనములను మేము సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా విని లేఖనానుసారంగా మా జీవితాన్ని మార్చుకోవడానికి మీ యొక్క కృపా కనిక్రమం సహాయం మాకు దయచేయమని బ్రతిమలాడి వేసుకుంటున్నాం తండ్రి. అయినా మేము వినివారుచున్నామే కానీ నాలో మాలో మార్పుని మేము గ్రహించలేకపోతున్నాం తండ్రి. ఆయన వినివారిలా కాకుండా విశ్వసించి పాటించే వారిలా మారడానికి మీ సహాయంను కనికరాలను మాకు దయచేయండి తండ్రి. అయినా మేము ఎల్లప్పుడూ నీ సత్యవాక్యం నుండిటకు నీ మార్గంలో నడవడానికి నాయన మమ్మల్ని నడిపిస్తున్న సోదరులు మోహన్ డానియల్ గారి విషయంలో ప్రత్యేకంగా ఊహించుకుంటున్నాం తండ్రి. అయినా మేము ఈ లోకంలో కొట్టుకుపోకుండా నాయన ఎప్పుడూ హెచ్చరిస్తూ ముందుకు నడిపిస్తున్న సోదరుని దీవించి ఆస్వాదించమని, అలాగే నాయన సంఘం కట్టే విషయంలో కూడా బిడ్డకు తగిన జ్ఞానమును శక్తిని దయచేయమని బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. అనేకులకు స్థిరమైన క్రీస్తు సంఘం నిర్మించబడటానికి మీకు సహాయమును కనికరమును మాకు దయచేస్తారని బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆ విధంగానే నాయన ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఎవరైతే వారి వారి అవసరాలను బట్టి ఆయన వారి వారి సోదరులను బట్టి నేను మీకు ప్రత్యేకించి విన్నవించుకున్నాను తండ్రి. ఆరోగ్యపరమైన విషయంలో, ఆర్థికపరమైన విషయంలో నేను అలాగే ఇతర సమస్యల్లో కూడా మీ సహాయం అందించి నాయన వాటిని పరిష్కరించి శాంతి సమాధానంతో మేము నీకు మొదటి స్థానం ఇచ్చి ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండడానికి మీ యొక్క సహాయమును కనికరమును ప్రభును మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సోదరికి వందనాలు. మనం ఒక కీర్తన పాడుకుందాం. దేవుడి నామాన్ని పరిషత్లో సోదరులు ఆరోగ్య సంఘాలు సాధిస్తారు. తదుపరి నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. అందరికీ వందనాలండి. ద్వారా మన దగ్గర ఉన్న క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 532 నంబర్ పాట పడుతుంది. పాట నంబర్ 532. సర్వగుణముల సన్నద్ధుడా శ్రేష్ఠ ఈవులదాత నీవేగా, సర్వగుణముల సన్నద్ధుడా శ్రేష్ఠ ఈవులదాత నీవేగా, స్తుతించి పాడేదా స్తుతించి వేడేదా, అద్వితీయ దేవుడు నీవని నీకు ఎవరు సాటి లేరని, సర్వగుణముల సన్నద్ధుడా
శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా. నీ నోటి మాటతో సర్వ జగతిని సృష్టించావు. నీ బాహుబలముతో ఐగుప్తుకు తీర్పు తీర్చావు. నీ సర్వశక్తితో సూర్య చంద్రుల నిలిపివేశావు. నీ సర్వశక్తితో సూర్య చంద్రుల నిలిపివేశావు. దేవా నీవే సర్వశక్తిమంతుడవు. దేవా నీవే అద్వితీయ దేవుడవు. సర్వగుణముల సన్నద్ధుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా. నీ సర్వశక్తితో యుద్ధమందు విజయమిచ్చావు. నీ సర్వశక్తితో సింహముల నోళ్ళు మూసావు. నీ సర్వశక్తితో అగ్ని అంటకుండ చేసావు. నీ సర్వశక్తితో వర్షింపకుండా ఆపివేశావు. దేవా నీవే సర్వశక్తిమంతుడవు. దేవా నీవే అద్వితీయ దేవుడవు. సర్వగుణముల సన్నద్ధుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా. నీ సర్వశక్తితో మా ప్రభువుకు జన్మనిచ్చావు. నీ సర్వశక్తితో ఎన్నో అద్భుతములు చేశావు. నీ సర్వశక్తితో మా ప్రభువును తిరిగి లేపావు. నీ సర్వశక్తితో భూమిని కంపింపచేసావు. దేవా నీవే సర్వశక్తిమంతుడవు. దేవా నీవే అద్వితీయ దేవుడవు. సర్వగుణముల సన్నద్ధుడా శ్రేష్ఠ ఈవుల దాత నీవేగా. స్తుతించి పాడేదా స్తుతించి వేడేదా అద్వితీయ దేవుడనీమని. నీకు ఎవరు సాటి లేరని సర్వగుణముల సన్నద్ధుడా శ్రేష్ఠ
ఇస్రాయేలుల దాత నీవేగా. ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యం కొంచెం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకున్నాండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధులకు మా దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాం. ఈ బుధవారం మందు మేమందరము తండ్రి సంఘ సహవాసంలో పాల్గొని కొద్ది మందితో మీ యొక్క గ్రంథంలోని విషయాలు మేము పరిశీలించి నేర్చుకునేందుకు రోమిలు రాసిన పత్రికను మేము గత కొంతకాలం నుంచి పరిశీలించి నేర్చుకుంటూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి నీతిని మేము అర్థం చేసుకొని నీతిని అనుసరించి భూమి బ్రతికే విషయంలో మాకును కావలసినటువంటి సుబుద్ధిని దయచేస్తారని ఈ యొక్క తరగతికి ఆసక్తితో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించమని, లేఖనాలు ఏం చెప్తూ ఉన్నావో దాన్ని ఆధారం చేసుకొని మా విశ్వాసం కట్టుకోగలిగే స్థిరమైన బుద్ధి, జ్ఞాన వివేకాలు దయచేస్తారని, ఇంకా సంఘ సభ్యులైన వారు ఈ తరగతిలో పాల్గొనలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. వారు ఏ కారణం చేత నాయన మీ వాక్యం నేర్చుకోవడానికి ఆసక్తితో రాలేకపోతున్నాం మాకైతే తెలియదు నాయన. ఒకవేళ మా సొంత కార్యం బట్టి మీ కార్యంలో మేము నిర్లక్ష్యం చేసిన వారమైతే దానివల్ల మేము నష్టపోతామని అయినా అది అర్థం చేసుకొని మీ సన్నిధికి రావటం ఎంత గొప్ప భాగ్యమో, మీ కుమారుడైన క్రీస్తుతో పరిశుద్ధతో సహవాసం చేసి ఈ సహవాసంలో ఒకరికొకరము ఆదరించుకుంటూ ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు పురుకొల్పుకుంటూ ఈ విధంగా అన్యోన్య సహవాసం కలిగి మీ జీవంలో మేము ఎదగటానికి మీరు ఇచ్చినటువంటి ప్రతి ఆత్మీయ స్తోత్రాన్ని మీ గ్రంథం ద్వారా ఉపదేశించబడుతూ అయినా వారిలో ఉన్నటువంటి సారాంశం అయినా మేము బ్రతికే విషయంలో మీరు ఇచ్చి ఉన్న మాటలు ప్రతిదీ కూడా అర్థం చేసుకునేలాగున ఈ తరగతిలో వచ్చిన వారందరూ కూడా ఇంకా సంఘ సభ్యులు మిగిలిన వారు కూడా వచ్చి మేలు పొందలాగా కృప చూపించమని ఈ మనవులు ముఖ్యంగా ఈ తరగతిలో ఈ రాత్రి ఉపదేశించే సంగతిలో లేఖనాలను ఆధారం చేసుకుని బోధించగలిగే సామర్థ్యం నాకు దయచేయమని, వినిచున్నటువంటి ప్రతి సహోదరుడు సోదరి కూడా ఆన్లైన్లో పాల్గొన్న వారు కానీ ఈ స్థలంకి వచ్చిన వారు కానీ వారు కూడా జాగ్రత్తగా శ్రద్ధతో నేర్చుకోగలిగే భాగ్యం ఇచ్చే వారు బ్రతుకుతూ కుటుంబాలు కట్టుకుంటూ వారు ఉన్న స్థానిక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేయలాగిన వారిని బలపరుస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మనవులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేట మిక్కిలి వినమ్రత బ్రతమాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో ఇలాగనే మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ రోమిల పత్రిక గత కొంతకాలం నుంచి మనం చదువుతున్నాం. ఉపోద్ఘాతాన్ని చదువుతూ ఉన్నాం. పౌలు రాసిన పత్రికలో మనం అపోస్తకార్యం తర్వాత సువార్తమని తెలియపరచడానికి రాసినటువంటి పత్రిక మనం ఈ అపోస్తకార్యంలో తర్వాత రోమపత్రిక చదువుతూ ఉన్నాం. ఈ రోమపత్రిక ఎప్పుడు రాసినట్లుగా మనం చూస్తామంటే పౌలు తన రెండో సువార్త ప్రయాణం కొరింథీ ప్రాంతంలో ఉన్నప్పుడు లేకపోతే కేంక్రియాలో ఉన్నప్పుడు పౌలు ఈ పత్రిక రాసినట్టుగా చూస్తామని. ఏ సందర్భంలో రాశాడు ఈ పత్రిక? సందర్భం ఏంటండి? పత్రిక రాయటానికి గల సందర్భం ఏంటండి? అంటే కేంక్రియాలో ఉన్నటువంటి ఒక సంఘ సభ్యురాలు ఫిబియా అనే స్త్రీ రోమ్కి వెళ్తున్నప్పుడు ఆవిడని చేర్చుకొని మీ వల్ల ఆవిడకి ఏదైనా సహాయం దొరికిద్దని ఆవిడ ఆశిస్తే ఆవిడకి సహాయం చేయండి. అప్పుడు ఆవిడ గురించి పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్న మాట ఏంటంటే ఆమె అనేకులకును అలాగనే నాకును సహకారి అనే మాట, సహకారురాలు ఏంది, సహకారిగా ఉన్నది అనే విషయం చెప్పాడు. అంటే ఒక విశ్వాసి ఒకప్పుడు ఉన్నటువంటి స్థానిక సంఘం నుంచి మరొక స్థానిక సంఘానికి వెళ్తున్నప్పుడు ఎలాంటి గుర్తింపు తెలుపుతుందండి ఆవిడ? అంటే నమ్మకమైన సహకారి, ఆవిడ అనేకులకు సహకారి, నాకుడు సహకారి. ఇప్పుడు రోమ్ వస్తుంది, ఆవిడ ఏం చేయాలి? పరిశుద్ధులు తగినట్టుగా చేర్చుకోవాలి. అంటే ఎలా పడితే అలా కాదండి, పరిశుద్ధులు తగినట్టుగా ఒక విశ్వాసం చేర్చుకోవాలి. చేర్చుకున్న వెంబట ఆవిడకి ఏదన్నా దూరం నుంచి వచ్చింది కాబట్టి ఏదన్నా మీ వల్ల ఏదైనా సహాయం అవసరమైతే తప్పకుండా ఏం చేయాలి. 3, ఆవిడ ఎలాంటిదో చెప్పిన తర్వాత
ఇప్పుడు మూడో ప్రశ్న ఏంటంటే, అక్కడ సువార్త ప్రకటించబడి సంఘం ఏర్పడినట్టుగా మనం వాస్తవానికి సంఘం ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులు ఏంటండి? సంఘం ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులు ఏంటండి? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆరిజిన్ అంటే మూలం ఏంటంటే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు చేసిన ప్రసంగం విన్న వారిలో అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం భక్తిగల యూదులందరూ ఎక్కడ ఉన్నారు కాపురం అంటే యెరూషలేములోకి వచ్చారు. యెరూషలేముకి వచ్చిన వారిలో వీళ్ళు కూడా ఉన్నారు. రోమ్ నుంచి వచ్చినటువంటి యోధా మత ప్రవేశులు కానీ భక్తిగల యూదులు కానీ వాళ్ళందరూ ఉన్నప్పుడు పేతురు చెప్పినటువంటి సువార్త విని రక్షించబడిన వారు తిరిగి వారి వారి నివాస స్థలాలకు స్వస్థలాలకు వెళ్ళి అక్కడ ఏం చేసే సువార్తని ప్రకటించి భక్తిగలిగిన వారు చేసే పని ఏంటంటే వాళ్ళు రక్షించబడటమే కాకుండా ఆ సందేశాన్ని ఏం చేస్తారు ఇతరులకి చెప్తారు. ఇతరులు కూడా రక్షణకరమైన మార్గం నడిపిస్తారు. అలాగా యూదులు మొట్టమొదటి రక్షించబడి అక్కడ స్థానిక సంఘం ఏర్పడ్డారు. అప్పుడు వాళ్ళ అన్యులకు కూడా చెప్పి వాళ్ళని కూడా సంఘంలో తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు క్లౌదియా చక్రవర్తి కాలంలో ఇంచుమించుగా 49 ఆ ప్రాంతంలో యూదులందరూ రోముని విడిచిపోయామని ఆజ్ఞాపించినప్పుడు అక్కడి నుంచి అన్యుల యొక్క ప్రాబల్యం రోమ్లో పెరిగింది. ఇంచుమించుగా ఆయన మరణం 54 ఆ ప్రాంతం తర్వాత మళ్ళీ యూదులు ఏం చేశారు రోమ్కి వచ్చినప్పుడు వాళ్ళ ఉద్ర మధ్య యూదులు అన్యుల మధ్య సంఘం ఏర్పడిన అంటే సంఘంలో సభ్యులు యూదులు అన్యులు అయితే వాళ్ళ మధ్య ఏర్పడిన సమస్య ఏంటంటే అంటే అక్సే అంటే వాళ్ళు మే నీతిమంతులం అంటే మే నీతిమంతులం అనే ఒక సమస్య వచ్చింది. అయితే పౌలు ఈ పుస్తకాన్ని రాయటానికి కూడా థీమ్ హబక్కు గ్రంథంలో ఉన్నటువంటి మాటని ఎంచుకున్నాడు. ఆయన నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించిన మాట హబక్కు గ్రంథంలో తీసుకొని ఇప్పుడు వీళ్ళు నీతిమంతులు తీర్చబడటానికి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కారణం విశ్వాసమా? యూదుల యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి దేవుడు నీతిమంతులు ఎంచాడా, లేకపోతే అన్యుల యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి నీతిమంతులు ఎంచాడంటే యూదుడైనా అన్యుడైనా క్రీస్తు విశ్వాసంతో నీతిమంతులు తెచ్చాడు. కాబట్టి వాళ్ళు ఏం అతిశయించిన అవసరంలా, ఒకరి మీద ఒకళ్ళు ఉప్పొంగిపోవడం అవసరంలా. కాబట్టి అది మనం ప్రాథమికంగా మనం కొన్ని విషయాలు ప్రాథమిక విషయాలు మనం నేర్చుకుంది. పుస్తకంలోకి వచ్చిన తర్వాత మొదటి అధ్యాయం 1-17 వచనాలంతా కూడా ఉపోద్ఘాతం అని చెప్పుకున్నాం. ఈ ఉపోద్ఘాతాన్ని మనం 2 వారాలుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఉపోద్ఘాతం మీరు పౌలు రాసిన పత్రికల్లో ఏదో 2, 3, 4 వచనాలు ఉంటాయి, కానీ ఇది 17 వచనాలు ఉపోద్ఘాతమే పెట్టాడు. అంటే మొత్తం ఏం చేశారంటే కలిపి 7 వచనాలు కూడా కలిపే ఉన్నాయి. దాన్ని ఏం చేసామంటే మనం కొంచెం సపరేట్ చేసుకుంటే ఉపోద్ఘాతంలో గ్రంథకర్త గురించి, గ్రహీతల గురించి, అలాగనే శుభవచనాల గురించి, అలాగే ప్రార్థన లేదా కృతజ్ఞతాస్తుతులు ఏదైనా విషయం ఉండేది, కొన్ని అంశాలు ఉంటాయి. ఇక్కడ ఉపోద్ఘాతంలో గ్రంథకర్త ఎవరండి? పౌలు. అంటే తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు? ఓ 3 పదాలు చెప్పుకున్నాం. యేసుక్రీస్తు దాసుడు అని, అపోస్తలుగా పిలువబడ్డాను అని, అలాగనే క్రీస్తు లేకపోతే దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడిని, ఇలాగ 3 పదాలు చెప్పాడు. గ్రహీతలు ఎవరు? రోమాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం. అంటే వాళ్ళ గురించి చెప్పిన మాట ఏంటంటే రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, దేవుని ప్రియులు అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి శుభమని చెప్పు రాయినది. అంటే పరిశుద్ధులుగా ఉంటూ పిలువబడిన వారు అనే పదం మొట్టమొదట ఇక్కడ కాకుండా ఇంకోటి చోట చదివి ఎంతముందు ఎప్పుడో కొరింథీయులకు రాసిన పత్రిక సంఘం అనే మాటకి నిర్వచనం చెప్తున్నప్పుడు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉంటూ పిలువబడిన వారు అంటాడు. అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉంటాను పిలువబడిన గుంపునే సంఘం అన్నాడు. ఆ తర్వాత గ్రహీతలు చూసాం, శుభవచనం, ఇవన్నీ మనం గత పాఠం చెప్పుకున్నాం. అక్కడ అంశం ఏంటండి? మొదటి అంశం ఏంటండి? 4వ వచనంలో సువార్త, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. ఇది పోయిన వారు మాట్లాడుకున్నాం. అంటే ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు చెప్పిన తర్వాత అంశాలు కొన్ని చెప్పాడండి. వాటిలో మొట్టమొదటి ఏంటంటే అంటే వచనాలుగా డివైడ్ చేసుకుందండి. ఇంకో బైబిల్లో చూసి మీరు దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనం యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన అన్నాడు. ఇక్కడ అంశం ఏంటండి? ఈ వచనంలో సువార్తను గురించిన అంశం. సువార్తను గురించి అని ఎందుకు అంటున్నామంటే యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త అన్నాడు. అప్పుడు సువార్త గురించి ఎవరిదా సువార్త?
కొన్ని ప్రశ్నలు వేసుకున్నాం మనం. ఎవరి గురించి సువార్త? అప్పుడు ఆ యేసుక్రీస్తు వారు ఎవరు? అప్పుడు ఆ సువార్తను దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడు? ఈ పదాలు పోయిన వారం చెప్పుకుంటూ ముగించామని. అంటే ఎవరి గురించి ఆ సువార్త అంటే యేసుక్రీస్తు వారి గురించి. అక్కడ అన్నాడు, ఎన్నో లైన్ అంటే 2, 3, 4, 5, 6, 7, 8వ లైను దేవుడు తన కుమారుని అన్నాడు చూడండి, అది 4వ వచనం అండి. ఇంకో బైబిల్లో వచనాలు డివైడ్ చేసిన బైబిల్ నేను నోట్ చేసుకుంటే, దేవుడు తన కుమారుణ్ణి మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్త అన్నాడు. అంశం ఏంటంటే, ఒకటి సువార్తను గురించి అయితే, ఆ సువార్త ఎవరి గురించింది? యేసుక్రీస్తు వారి గురించి. అంటే ఇప్పుడు సువార్త అనేది ఎవరి థీమై ఉండాలండి? అంటే ఎవరి గురించి ప్రకటించబడాలి సువార్తలో? ఎక్కువగా యేసుని గురించి ప్రకటించబడాలండి. అంటే కొన్ని సువార్త కోరికల్లో దేవుడు నాకు బయలుపరచాడని పెట్ట కథలు చెప్పి, లేకపోతే దేవుడు నాకు చూపించాడని, దేవుడు నాకు వినిపించాడని, ఇలాంటి కథలు చెప్పి మనుషులు ఏం చేస్తారంటే ఆకర్షిస్తారండి. ఇప్పుడు అది సువార్త అవదు. ఏది సువార్త అయితే? యేసుక్రీస్తు వారి గురించినటువంటి విషయాలు ప్రకటించబడటం సువార్త అయితే. ఎందుకంటే రక్షణ మూలం ఎవరు? యేసుక్రీస్తు వారు. మన పాపల కొరకు చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరి నామంలో రక్షణ ఉంది? యేసుక్రీస్తు వారి నామంలో. ఇప్పుడు ఎవరి యొక్క అధికారం కింద బాప్తిసం పొందాలి? యేసుక్రీస్తు వారి యొక్క అధికారం కింద. అంటే యేసుక్రీస్తు వారి గురించి ఎంత స్పష్టంగా ఒక వ్యక్తికి అర్థమైతే అంత ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొంది ఆయన యొక్క అధికారం కిందకి ఏం చేస్తాడు? బాప్తిసం పొంది రక్షణలోకి వస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ఎవరు? ఇక్కడ దేవుని కుమారుడును మన ప్రభువునైన 2 పదాలు చెప్పాడు. అందుకు నేను 2 రాశాను. దేవుని కుమారుడును మన ప్రభు. బాప్తిసం పొందేటప్పుడు మనం ఏమని ఒప్పుకున్నామండి? ఈ 2 ఒప్పుకున్నామండి. ఈ 2 నపుంసకుడు బాప్తిసం పొందినప్పుడు నపుంసకుడు ఫిలిప్పు కండిషన్ ఏంటండి? అయ్యా నీలోనే బాప్తిసం ఏంటని నాకు ఆటంకం ఏంటి అన్నాడే. అప్పుడు ఫిలిప్ ఏం అడిగాడండి? నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నేను బాప్తిసం ఇస్తాను అన్నాడు. అప్పుడు పూర్ణ హృదయంతో విశ్వసించిన మాట ఏం పలికాడండి ఆయన? యేసు దేవుని కుమారుడు నేను పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నాను. అంటే ఒక వ్యక్తికి యేసుక్రీస్తు వారు ఎవరో స్పష్టంగా సువార్తలో ప్రకటించబడితే ఆయన హృదయం నుంచి ఏం చేయాలండి? ఆ ఒప్పుకోవాలండి. అలాగనే ఆయన మన ప్రభు ఎలాగయ్యాడు రాజు? అంటే దేవుని రాజ్యం అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటే, దేవుడు సకల యుగాల రాజుగా ఉన్నాడు. ఆయన నీతి న్యాయాలు కలిగినటువంటి రాజు. మానవ రాజులు నీతి న్యాయాలు తప్పినప్పుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? తన కుమారుడిని క్రీస్తుని రాజుగా నియమించాడు ఆయన. అది దానియేలు గ్రంథంలో ముందు ప్రవక్తల ద్వారా చెప్పాడు. పాత నిబంధనలో చాలా సందర్భాలు చెప్పాడు. యేసుక్రీస్తు మన ప్రభు. ఈ 2 విషయాలు ఒక సందర్భంలో చెప్పాడు. బాప్తిసం అనే అంటే బాప్తిసం పొందే సందర్భంలో ఒక మాట చదివేస్తాం మనం. ఈ 2 ఆయన దేవుడి కుమారుడని మనం విశ్వాసాన్ని ఒప్పుకోవాలి నోటితో. ప్రభు అని అంటే యేసుక్రీస్తు దేవుడు, అంటే యేసుక్రీస్తు దేవుడు మృతులను లేపాడని మనం విశ్వసిస్తేనే మనకు రక్షణ అన్నాడండి ఇక్కడ బైబిల్. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో అదేమనగా సువార్త గురించి చెప్పిన మాట ఏంటంటే, ప్రకటించబడిన సువార్త రక్షించే వాక్యం ఏదంటే అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని, అంటే యేసుని ప్రభువుని ఏం చేయాలంటే బాప్తిసం పొందినప్పుడు మనం అందరం ఇది చేసేవనేది ఇందా చెప్పాను. ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు ఇంకోటి, దేవుడు ఆయన మృతుల్లో లేపినని హృదయం మందు విశ్వసించిన ఎల్ల నువ్వు రక్షించబడదు. అంటే ఆయన ప్రభువుని నోటితో ఒప్పుకోవాలి, ఆయన దేవుడి కుమారుడిని హృదయం నుంచి పూర్ణ హృదయంతో రావాలండి. ఈ 2 కూడా రక్షించబడే వ్యక్తి చెప్పవలసినటువంటి జీవిత సత్యాలు. అప్పుడు యేసుక్రీస్తు గురించి సువార్త అయితే ఆ యేసుక్రీస్తు ఎవరో చెప్పి అప్పుడు ఆ సువార్తను వాగ్దానం చేశాడనే విషయం చెప్పాడు. ఆయన వాగ్దానం చేసిన అన్నాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? ఎవరి ద్వారా వాగ్దానం చేశాడు? ఎక్కడ వాగ్దానం చేశాడంటే 3 విషయాలు ఇక్కడ రాశాను. ఎవరి ద్వారా వాగ్దానం చేశాడండి? ప్రవక్తల ద్వారా. అంటే ఉదాహరణకి ప్రవక్తల ద్వారా దేవుడు ఇతర కాలంలో ఏ వాగ్దానం చేశాడండి? యేసుక్రీస్తు గురించి సువార్త. అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని లేకపోతే 22వ అధ్యాయం 18వ వచనం చెప్పిన మాట ఏంటండి? నీ సంతానం వల్ల భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదిస్తానని చెప్పాడు. అలాగనే సంఘాన్ని గురించి యేసు ప్రభు ద్వారా సంఘాన్ని స్థాపించబడినప్పుడు
సమస్త అన్యజనులు దానిలోకి వస్తారు. అది యూదులతో పాటు అన్యులు కూడా రక్షణ ఉందనే విషయాన్ని కూడా యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనం చెప్పాడు. అంటే పాత నిబంధనలో చాలా మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అది ఎక్కడ వాగ్దానం చేశాడు? పరిశుద్ధ లేఖనం యందు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? ముందుగానే వాగ్దానం చేశాడు. అనాదిలోనే, ముందుగానే మాట అనాదిలోనే. అప్పుడు ముందుగా దేవుడు ఆయన సంకల్పంలో ఏమేమి వాగ్దానం చేశాడు అనేది పోయినసారి ఒక 5 పాయింట్లు చెప్పుకొని ముగించామండి. అంటే ఇది దేవుని యొక్క ఆలోచనలో నుంచి నిత్యత్వానికి, అంటే నిత్యత్వంలోనే, అంటే సృష్టికి పూర్వమే ఆయన యొక్క మనసులో నుంచి వచ్చినటువంటి ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటంటే మనల్ని యేసుక్రీస్తు ద్వారా కుమారుగా స్వీకరించాలి దేవుని యొక్క సంకల్పం. ఎఫెసు పత్రిక మీరు 1:4-6 వచనం చదువుతుంటే, అంటే మనుషులను సృష్టించిన తర్వాత కాదు దేవుని యొక్క ప్రణాళిక చేస్తుంది, సృష్టికి పూర్వమే, దాన్ని అనాది అన్నాడు. ఆ తర్వాత మానవులందరూ కూడాను ఆయన పోలికలో సృష్టించబడి ఆయన స్వభావం కలిగి బ్రతకవలసిన మనుషులు ఆయన సంకల్పాన్ని నిరాకరించి అవిధేయులైనప్పుడు విధేయత కలిగి వాళ్ళని రక్షించే విషయంలో ఎవరి రక్తాన్ని నిర్ణయించాడు దేవుడు అంటే యేసు ప్రభువు యొక్క రక్తాన్ని నిర్ణయించాడండి. అది కూడా ఎప్పుడు నిర్ణయించాడు? 20వ వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక 18 నుంచి చదువుతున్నప్పుడు 20వ వచనం చెప్తున్నాడు, ఆయన జగత్పునాది వేయబడుకుంటే నిర్ణయించబడిను అంటాడు, నియమించబడిన అంటాడు. అలాగనే సువార్తను కూడా ఎప్పుడు నిర్ణయించాడు? జగత్ పునాది వేయబడుకుంటాడు, లేకపోతే అనాది కాలం అంటాడు. రోమపత్రిక 16:25-27 వచనాలు చదువుతుంటే అక్కడ అన్ని జనులకు కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల రక్షించబడతారనేది, ఇది అన్ని జనులకు కూడా రక్షణ ఉందనే విషయాన్ని 16:25-17 చెప్పాడు. అలాగనే సంఘాన్ని గురించి కూడా దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? జగత్ పునాది వేయబడుకుంటే. ఎఫెసు పత్రిక మీరు 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ మాట కనబడుతుంది. 3వ అధ్యాయం 8-11 వచనాల్లో, అంటే క్రీస్తు యేసునందు దేవుడు చేసిన నిత్య సంకల్ప చొప్పున అంటాడు సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచాలి అనేది దేవుని యొక్క సంకల్పం. సంఘాన్ని భూమి దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశము, సంఘం ద్వారానే దేవుని యొక్క జ్ఞానం ఏం చేయబడాలంటే పరలోకంలో అధికారులు ప్రధానులు కానీ భూమి మీద మనుషులందరికీ కూడా దేవుని జ్ఞానం తెలియపరచబడాలి. అలాగనే సంఘంలోకి వచ్చిన మనుషులు సంపూర్ణులు అయితే, క్రీస్తును కలిగిన సంపూర్ణ సమానమైన సంపూర్ణ సాధిస్తే వాళ్ళకి ఏం వాగ్దానం చేసినా నిత్య జీవాన్ని, అబద్ధమాలేని దేవుడు నిత్య జీవాన్ని ఆది కాలంలో వాగ్దానం చేశాడు అనేది తీతు పత్రులు చెప్తాడు. అంటే ఇది సపరేట్ గా రాసుకోండి. దేవుడు అనాదిలోనే, కానీ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి, మనం సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పాను. దేవుడు సువార్తను ముందే వాగ్దానం చేశాడు. ముందు అనే మాట ఎప్పుడు సంబంధిస్తుందంటే ఆదికి పూర్వం, అనాది. అప్పుడు అనాది కాలంలో దేవుని యొక్క ఆలోచనలు ఇవి మనం చూస్తే, ఆ తర్వాత 5వ వచనం నుంచి 5వ వచనంకి వచ్చేస్తాం. 4వ వచనం నుంచి 5వ వచనం. 5వ వచనం అంటే ఇప్పుడు సువార్త అనే అంశం ముగిసిన తర్వాత 11వ లైన్లో యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానము గాను మృతుల్లో నుండి పునరుద్ధాడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపింపబడిను. అప్పుడు నిరూపింపబడిన అనేది ఒక అంశం గురించి చెప్పాడండి. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ పేరాలో, ఈ వచనాల్లో? దావీదు గురించా, యేసుక్రీస్తు వారి గురించా? యేసుక్రీస్తు వారు సువార్త మూలం, అంటే సువార్త అనే అంశం మీదే చెప్తున్నాడు ఇదంతా కూడాను. కాకపోతే మనం ఏం చేసాం, సపరేట్ రాసుకున్నాం. ఇప్పుడు ఆ సువార్త మూలం ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి గురించి కొంచెం వివరంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారి గురించి అంటే ఆయన నిరూపించబడ్డాడు అంటండి. ఏమని నిరూపించబడ్డాడు? ఒక 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానం గాను రాసుకున్నప్పుడు నిరూపించబడిను, అది సామాన్యంగా అనుకుని ఏమన్నాడు? ప్రభావంతో నిరూపించబడిన అన్నాడు. ప్రభావం అనే మాట ఒకలాంటి ఫోర్స్ సంబంధించింది. అది ఉందా? ఫ్యాన్ వేసుకుంటారా? ఫ్యాన్ వేసుకుని లేకపోతే అందరూ చెమటలు పెట్టారు, అంటే బాగా ఉక్కుపోస్తున్నాయి. అంటే మాట వినపడదని ఫ్యాన్ ఆఫ్ చేశారు. అది పెద్ద మాట్లాడతాను. రైట్. అంటే నిరూపించబడిన అనే పదము సామాన్యంగా చెప్పుకుని ఏమన్నాడంటే ప్రభావంతో నిరూపించబడిన అనే పదం చెప్పాడు. అప్పుడు ప్రభావంతో నిరూపించబడటానికి చెప్పిన మాట ఏంటంటే శరీరం బట్టి దావీదు సంతానము గాను అలాగనే దేవుడు కుమారుడుగా నిరూపించబడ్డాడు. 2 విషయాలు నిరూపించబడ్డాడు ఇక్కడ. దావీదు కుమారుడు, అలాగనే దేవుడు కుమారుడు. ఎలాగ యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడుగా నిరూపించబడ్డాడు? శరీరాన్ని బట్టి. ఇక్కడ అన్న మాట ఏంటంటే
యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి సంతానం నుంచి వచ్చాడు? దావీదు సంతానం నుంచి వచ్చాడు. అంటే ఫిజికల్ గా మనం చూసినప్పుడు ఈ ఈ బాడీ ఉంది కదా, యేసు ఆత్మస్వరూపి అయితే ఆత్మస్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు వారు నరావతారికి ఈ భూమి మీద రావడానికి ఎవరి యొక్క గర్భవాసాన్ని ఉపయోగించుకున్నాడు అంటే ఆరిజిన్ పాత నిబంధన ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ కూడా మనం చూస్తే ఈ ప్రవక్తల ద్వారా దేవుడు అనేక వాగ్దానం చేస్తూ వచ్చాడు కదా. అప్పుడు ఎవరి గోత్రం నుంచి రావాలి? యేసు ప్రభు వారు యోధా గోత్రం నుంచి రావాలి. ఎక్కడ పుట్టాలి? బేత్లెహేములో పుట్టాలి. ఎవరి వాడిగా గుర్తింపు పొందాలంటే నజరేతు వాడిగా గుర్తింపు పొందాలి. ఆయన ఎక్కడికి వెళ్తానని చెప్పాడు అంటే ఐగుప్తు నుంచి నా దాసు నా కుమారుని పిలుస్తాడనే మాట చూడండి. ఐగుప్తు వెళ్తాడు, ఐగుప్తు నుంచి దేవుడు ఏం చేస్తాడు? ఆయన్ని పిలుస్తాడు. అంటే ఇవన్నీ పాత నిబంధనలు చెప్తున్నటువంటి ప్రవచనాలు ఆయన. ఇప్పుడు దావీదు సంతానం అనే మాట ఎందుకు ఉపయోగించారంటే యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారి యొక్క దేహం ఏ కుటుంబం నుంచి వచ్చిందండి? ఆ యెషీ లేకపోతే యోధా, యెషీ, దావీదు కుటుంబం నుంచి వచ్చిందండి. కాబట్టి దేహాన్ని బట్టి చూస్తేనేమో ఆయన నిరూపించబడింది యేసుక్రీస్తు వారు దావీదు సంతానం. బైబిల్లో ఏదైనా వచనం ఉందా దావీదు సంతానం అనబడ్డాడు యేసుక్రీస్తు వారు అంటే? మీకు తెలిసిన వచనం ఏదైనా ఉందా? యేసుక్రీస్తు వారు దావీదు సంతానం అనడానికి ఏదైనా బైబిల్లో ఒక వచనం ఉందా? మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుతున్న వంశావళి లిస్ట్ అంతా దేని గురించి చెప్పాడు? అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరి యొక్క సంతానం నుంచి వచ్చాడు అనేది మాట వంశావళిలో చెప్తారంటే అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అది పాత నిబంధనలో కూడా దావీదు చేసిన వాగ్దానాలు ఏంటంటే, నీ పితరులతో అంటే నువ్వు నీ ధర్మం సంపూర్ణమైన తర్వాత, నీ పితరుల ఎదురు చేర్చబడిన తర్వాత నీ గర్భవాసం పుట్టినటువంటి సంతానానికి రాజ్యాన్ని ఇస్తాను. ఆయన నా నామగంట కొరకు ఏం చేస్తాడు? దేవాలయాన్ని కడతాడు, ఆయన రాజ్యాన్ని నిత్యము స్థిరపరుస్తాను అన్నాడు. ఆ మాట ఒకవేళ సొలొమోను కొనుక్కోండి, సొలొమోను రాజ్యం నిత్యము లేదు. ఒకవేళ దేవాలయం కట్టినా ఆయన రాజ్యం నిత్యము లేదా, 40 సంవత్సరాలకే ఆయన ఊరికి ముగిసిపోయింది. నిత్యము రాజుగా ఉండి దావీదు సింహాసనం పాలించినటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే ఆత్మ సంబంధంగా అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆత్మ సంబంధం కట్టించాడు. ఆత్మ సంబంధంగా ఆయన రాజుగా ఏం చేశాడు? దావీదు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేశాడు. అలాగే ఏలుబడి చేస్తాడనే మాట దావీదు కుమారుడు, దేవుడు కుమారుడు అనే మాట ఇంకో చోట. రెండు ఒకే సందర్భంలో కావాలి నాకు. ఎక్కడ ఉండింది? దావీదు కుమారుడు, దేవుడు కుమారుడు అనే మాట రెండు ఒకే సందర్భంలో కావాలి. బైబిల్ బాగా చదవాలండి. బైబిల్ చదవకపోతే ఇవన్నీ గుర్తుండవు. లూకా సువార్త 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం చూద్దాం. ముందు 3 అధ్యాయంలో వంశాలు చెప్పాడు. 1వ అధ్యాయంలో 32వ వచనం చూడండి ఒకసారి. 32వ వచనంలో ఆయన గొప్పవాడి సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు అనే మాట ఏమో అది దేవుని కుమారుడు అనబడును అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అనబడ్డాడు ఈ వచనంలో. అలాగనే ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. తన తండ్రి అయిన దావీదు సింహాసనం అన్నాడు కదా. శరీరాన్ని బట్టి ఏమో ఇగో యేసుక్రీస్తు వారు ఎవరి సంతానము? దావీదు సంతానం. మరి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అనబడ్డాడు. అంటే యేసుక్రీస్తు వారి గురించి కొంచెం ఇక్కడ మనం ఈ విషయం దగ్గర అయితే యేసు ప్రభు గురించి, ఆయన దేవత్వాన్ని గురించి కానీ, ఆయన కుమారత్వాన్ని గురించి కానీ భిన్నమైన వాదనలు ఉన్నాయి ప్రస్తుత లోకంలో. యేసుక్రీస్తు వారు బైబిల్ చెప్తున్నటువంటి విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు దైవికమైన వ్యక్తుల్లో తండ్రి ఎలాగా తనకు తానుగా ఉన్నవాడే ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా తనకు తానుగా ఉన్నవాడే ఉన్నాడు. అలాగనే పరిశుద్ధాత్మ కూడా తనకు తానుగా ఉన్నవాడే ఉన్నాడు. ముగ్గురికి సంబంధించి నిత్యుడు అనే పదం వర్తించింది, అవునా కాదు? నిత్యుడు అనే మాటలో తాను సృష్టించబడిన వాడిగా ఉండడం, దేవుడు సృష్టికర్తగా పనిచేసినట్టుగా చూస్తాం. ఆ సృష్టి నిర్మాణంలో ఎవరెవరు పనిచేశాడో చూస్తామని యేసుక్రీస్తు వారు పనిచేశాడు, పరిశుద్ధాత్మ పనిచేశాడు. మరి దైవత్వం కలిగినటువంటి వ్యక్తుల్లో తండ్రి ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కానీ పరిశుద్ధాత్మ అదే వ్యక్తిత్వం కలిగిన వాడు ఉన్నాడు. అందుకని గాడ్ హెడ్ అనే పదంలో దైవత్వము అనే మాటలో ముగ్గురిని మనం సూచిస్తామని. అప్పుడు కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడినప్పుడు మీరు యోహాను సువార్త చదివినా, తిమోతి పత్రిక చదివినా, రోమా పత్రిక చదివినా, తీతు పత్రిక చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించి దేవుడు అనే పదం ఉపయోగించాడు. దేవుడు అంటే తండ్రి అని కాదు,
ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడి నిన్న పదం చూడండి. అంటే దాని అర్థం తండ్రిగా ఉన్నాడని యేసు ప్రభు వారు కాదా? అంటే దేవుడిగా ఉన్నాడు అంటే ఆయన దేవుడే ఉన్నాడంటే దేవుని యొక్క వ్యక్తిత్వం కలిగిన వాడు ఉన్నాడు, ఆయన తండ్రిగా ఉన్నాడని కాదు. అంటే దీంట్లో చాలా వివాదాలు ఉన్నాయి ప్రస్తుతం. నేను ఆ వివాదాలతో పోవట్లేదు. యేసు ప్రభు గురించి బైబిల్ ఏం చెప్తుంది దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన దేవుడు అనబడ్డాడు. ఎలా దేవుడు అంటే దేవుడికి ఏ క్వాలిటీస్ అయితే ఉంటాయో అలాంటి క్వాలిటీస్ యేసు ప్రభులో ఉన్నాయి. అప్పుడు తండ్రి యేసుక్రీస్తు కనపరుస్తూ వచ్చాడు, యేసుక్రీస్తు తండ్రిని కనపరుస్తూ వచ్చాడు, ఒకరికొకరు కనపరుచుకుంటూ వచ్చారు. పరిశుద్ధాత్మకు సంబంధించి మాత్రం ఆయన నిత్యుడు అనబడ్డాడు. అపోస్తలుల 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మకు సంబంధించి ఒక సందర్భంలో దేవుడు అన్నాడండి, అన్నియ సత్యర అబద్ధమాడిన సందర్భంలో దేవునితో మీరు అబద్ధమాడారు అంటారు చూడండి. అక్కడ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు పాపం చేసి చెప్పి కింద ఎవరితో అన్నాడు, దేవుడు అనే పదం ఉపయోగించాడు. ఆ వచనాన్ని బట్టి పరిశుద్ధాత్మ కూడా దేవుడుగా దేవత్వం కలిగిన వ్యక్తిగా పరిగణిస్తారు. అప్పుడు ఆయన యొక్క ఉనికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలాంటి వాడికి ఎవరిగా గుర్తింపు పొందాలనుకున్నాడు అంటే యేసు ప్రభు దేవుడి కుమారుడుగానే గుర్తింపు పొందాలనుకున్నాడు తప్ప ఆయన తండ్రిగా గుర్తింపు పొందాలనుకోవటం కానీ లేకపోతే దేవుడిగా ఉనికిని గుర్తింపు పొందాలనుకున్నటం కానీ ఆయన ఎక్కడ ఆశించలేదు. అందుకేనేమో యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు గురించి ఎలా పరిచయం చేశారు? మొట్టమొదట ఎలా పరిచయం చేశారు? ఇవి నా ప్రియకుమారుడు నేను ఆనందించున్నాను అన్నాడు ఆయన బాప్తిస్మం సందర్భంలో. ఇప్పుడు దేవుడు ఒక్కడే సాక్ష్యం ఇచ్చాడు ఆయన దేవుడి కుమారుడు అని. చాలా మంది సాక్ష్యం ఇచ్చారు. ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు? మీరు చెప్పండి, ఇద్దరు సాక్ష్యాలు చెప్పండి. మీరు దేవుడు చెప్పింది చెప్పమాత్రం మీరు చెప్పండి. ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఇంకెవరు సాక్ష్యం ఇచ్చారు? ఆయన దేవుడి కుమారుడు అని. ఎవరు? అది ఎవరోళ్ళు? నేరస్తులు కాదే, సైనిక అంటే సైన్యాధిపతి సెలవిస్తాడు, సైన్యాధిపతి ఒప్పుకుంటాడు. అందుకంటే ముందు ఎవరు లేరా? బాప్తిస్మం ఇచ్చేవాడు సాక్ష్యం ఇచ్చాడు. ఇంకెవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడి కుమారుడు. 1000 సాక్ష్యం ఇచ్చింది. అలాగనే యేసు వారు యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడిని స్వస్థపరుస్తాడే. ఆ గుడ్డివాడు ఏమని సాక్ష్యం ఇస్తాడే? దేవుడి కుమారుడు సాక్ష్యం ఇస్తాడే. అలాగనే పేతురు 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పేతురు ఏమని సాక్ష్యం ఇస్తాడు? సజ్జుడు దేవుడి కుమారుడు అయినా క్రీస్తు సాక్ష్యం ఇస్తాడే. శతాధిపతి ఏమని సాక్ష్యం ఇస్తాడండి? యోహాను సువార్త మత్తయి సువార్త 8వ అధ్యాయం. అంటే ఇలాగా బైబిల్లో చాలా సందర్భాల్లో యేసు వారి గురించి అప్పుడున్నటువంటి కాలంలోనే మొదటి శాసనంలోనే యేసు శరీరాలు ఉన్న దినాలు ఏమని సాక్ష్యం ఇచ్చారని దేవుడి కుమారుడు అని సాక్ష్యం ఇచ్చారు. అంటే ఇప్పుడు దేవుడి కుమారుడు అనే మాట ఇప్పుడు కొంతమంది ఎలాగా అపార్థం చేసుకుంటారు అంటే ఆయన చనిపోయిన తర్వాత తండ్రి కుటుంబ ఆశీర్వాదం ఉన్నప్పుడు దేవుడి కుమారుడు అని అంటారండి. అది ఎంతవరకు వాసం? ఇప్పుడు ఈ వచనం చదువుతున్నప్పుడు ఎలాగ అర్థం చేసుకోవాలి? మనం నిరూపించబడిన అనే మాట ఉంది కదండి. ఒకసారి ఎన్నికి రండి రోమపత్రిక. దేవుడు తన కుమారుడును మన ప్రభువులైన యేసుక్రీస్తు విషయమే ఆ సువార్తను పరిశుద్ధ లేఖనందు తన ప్రవక్త ద్వారా ముందు వాగ్దానం చేసెను. అప్పుడు ఆ యేసుక్రీస్తు సువార్తకు ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్తుంది సువార్తలో అంటే యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానం గాను అంటే నిరూపించబడ్డాడు. యేసు ప్రభావంతో నిరూపించబడ్డం అంటే ఇంకా నేను రాలేదే అక్కడికి. అప్పుడు దావీదు కుమారుడుగా నిరూపించబడ్డా అంటే అర్థం ఏంటండి? రుజువు చేయబడ్డాం. ఇప్పుడు 6 సంవత్సరాలు ఉన్నారండి. ఆయన అందుగారు అడిగారు మీరు ఏం వర్క్ చేస్తారంటే కార్పెంటర్ వర్క్ అండి అన్నాడు. కార్పెంటర్ వర్క్ అవునా, ఒక పేరు చేయని చూద్దాం అన్నాడు. అప్పుడు చేసి తీసుకొచ్చాడు. ఆయన ముందు చేసాడు లేకపోతే అప్పుడు ఏమైందండి ఆయనకి కన్ఫర్మేషన్ పనోడేనా నేను వెనకాల పట్టుకోలేదు తెలుసుకోలేదు అనుకుంటాడు. ఇప్పుడే పనోడా అంతకుముందు పనోడా? అంతకుముందు పనోడే. ఇప్పుడు పేరు చేసినంత మాత్రం పనోడు కాదు. అంటే యేసుక్రీస్తు వారు అప్పుడే దేవుడి కుమారుడు కాదు, పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత దేవుడి కుమారుడు ఈ లోకంలో యేసు ప్రభువు దేవుడి కుమారుడుగా గుర్తింపు పొందడానికే చాలా సార్లు ప్రయత్నం చేసిండే.
అందుకనేమో యేసు ప్రభు వారి గురించి యూదులు ఎక్కువ మంది అపార్థం చేస్తుంది ఎక్కడంటే, ఆయన ఈ అద్భుతాలు సూచనలు మహత్యాలు కూడా చేసింది ఎందుకొరక దేవుడి కుమారుడికి గుర్తింపు పొందడానికి. అందుకే పరిశుద్ధాత్మ పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడి కుమారుడుగా నిరూపించబడ్డాడంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా విశేషమైన అద్భుతాలు చేయించాడండి. ఈ అద్భుతాలన్నీ ఏమని సాక్ష్యం ఇచ్చినాయి? యోహాను సువార్త మీరు 21వ అధ్యాయం చదువుతున్నప్పుడు యేసు దేవుడి కుమారుడు తెలుసుకొని మీరు నిత్యజీవం పొందినట్లు ఇవన్నీ జరిగినాయి అనే మాట చెప్తున్నాను. అంటే పరిశుద్ధాత్మ ప్రయాణం వల్ల యేసు ప్రభు వారు దెయ్యాల వల్ల కొట్టడం కానీ అద్భుతాలు చేయడం కానీ చేసినప్పుడు ఏమని నిరూపించుకున్నాడు? ఆయన దేవుడి కుమారుడు. అప్పుడు శరీరధారి గుణ దినాల్లో యూదులు చాలా మంది అంగీకరించిన వారి దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారు చాలా సందర్భాల్లో కూడా చెప్పిన మాట ఏంటంటే, నేను యెరూషలేము వెళ్తాను, అక్కడ పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను హింసించబడి అంటే నేను మరణించి తిరిగి 3వ దినాన్ని పునరుద్ధాన్ని తిరిగి లేవుస్తాను, అప్పుడు నేను ఎవరో మీరు తెలుసుకుంటారనే విషయాన్ని ఆయన శరీరధారి గుణ దినాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ప్రూవ్ ఎప్పుడు తెలుసుకుంటారు కన్ఫర్మేషన్ అంటే ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచిన తర్వాత. ముందు చెప్పాడు, అది జరిగిందా లేదా అంటే మృతుల్లో నుండి తిరిగి లేచడం వలన ఈ లేవటం కూడా రోమపత్రిక మీరు 8వ అధ్యాయం చదువుతున్న తర్వాత పరిశుద్ధాత్మను బట్టే తిరిగి లేపబడ్డాడనే విషయం చెప్తాడు. అంటే పరిశుద్ధాత్ముడే ఆయన శిలువమానానికి అప్పచెప్పినట్టుగా చెప్తాడు హెబ్రీ పత్రిక 9:14. ఆయన్ని తిరిగి పునరుద్ధాన్ని తిరిగి లేచుట్లు కూడా ఎవరి యొక్క జోక్యం ఉండేది అంటే పరిశుద్ధాత్మ యొక్క జోక్యం ఉండేది. కాబట్టి ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభావంతో నిరూపించబడ్డాడంటే ఉన్నదే ప్రూవ్ అయిద్ది. ఇప్పుడు ఆయన మన శంకర్ గారు ఉన్నారు, ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్ అన్నాడు. ప్రూఫ్ ఏంటి అన్నవాడు కానీ ఏం చేస్తాడు? ఇక చూడండి ఐడి కార్డు చూడండి, ఐడి కార్డు చూపిస్తాడు ఇలా. అప్పుడే ప్రూఫ్ అండి. ఇప్పుడు అప్పుడే ప్రూఫ్ చూపించినప్పుడే ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్, ఇంతకుముందు కూడా. అలాగనే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుడి కుమారుడుగా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, దేవుడి కుమారుడుగా గుర్తింపు పొందాడు, దేవుడి కుమారుడుగా నిరాకరించినటువంటి యూదులకి మృతుల్లో నుంచి లేచి ప్రభావంతో తను ఏం చేసుకున్నాడు? నిరూపించుకున్నాడు, కనపరుచుకున్నాడు. దయచేసి అంటే ఎందుకంటే మనం వాదనలు పోవద్దు ఎవరితో. ఆయన దేవుడి కుమారుడే, మనం దేవుడి కుమారుడని విశ్వసించే బాప్తిసం పొందాం. దేవుడి కుమారుడని విశ్వసించుకొని బాప్తిసం పొందలేదండి. ఆయన దేవుడని నేను ఎప్పుడు మీకు వాక్యం చెప్పాల, అంటే తండ్రిని ఎప్పుడు వాక్యం చెప్పాల నేను. ఆయన తండ్రిగా మీరు అంగీకరించి బాప్తిసం పొందమని చెప్పాల, ఆయనే యెహోవా అని నేను చెప్పలే మీకు. ఆయన దేవుడి కుమారుడు. తండ్రి తన సంకల్ప ప్రకారంగా మనల్ని లోకంలో ఉన్నటువంటి పాపులైన మనుషులు ప్రేమించి తన కుమారుని ద్వారా రచించే విషయంలో మనం 3:16 చదువుతాం కదండి. ఏంటంటే వచ్చిన యోహాను సువార్త, దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడి యందు విశ్వసించు ప్రతివాడు కూడా అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు అనే మాట యేసుక్రీస్తు సంబంధించింది. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచేవాడు ఎలా పరిచయం చేశారండి? యేసు ప్రభువుని అక్కడంటే అద్వితీయ కుమారుడిగా పరిచయం చేశారు. ఆయన విశ్వాసం ఉంచేవాడు నశింపు నిత్యజీవం పొందినట్టు ఆయన ఏం చేసి లోకానికి అనుగ్రహించాడు. కాబట్టి కాలం పరిపూర్ణ దేవుడు తన కుమారుడు పంపించిన అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుడి కుమారుడు అని అనేకుల చేత సాక్ష్యం పొందాడు. ప్రూఫ్ ఏంటంటే ఆయన మృతుల్లోని పునరుద్ధాన్ని తిరిగి లేచడం ద్వారా ఆయన అందరికీ ఏం చేయబడ్డాడు? ప్రభావంతో నిరూపించబడ్డాడు. అంతకుముందు కొంతమందికి సందేహం ఉండేది, అవునా కాదా. ఇప్పుడు ఆయన మృతుల్లోని తిరిగి లేవటం వల్ల అందరికి ఏమైంది? స్పష్టంగా నిరూపించబడ్డాడు ఆయన. అప్పుడు ఇప్పుడు మన విశ్వాసం కూడా ఆయన దేవుడు కుమారుడని, ఆయన ప్రభు మనకు రాజుగా నియమించబడ్డాడు. ఆయన పరిపాలన కింద మనం బాప్తిసం పొంది ఆయన రాజ్యమైన సంఘంలోకి మనం వచ్చాం. దీన్ని మాత్రం అంటే ఎందుకో ప్రస్తుత క్రీస్తు సంఘాల్లో వాదోపవాదాలు జరిగి ఉన్న విశ్వాసం కూడా ఏం చేస్తారంటే చిరిపేసే మనస్తత్వాలు బయలుదేరి మనుషుల్ని భక్తిగా పెంచే మనుషులు లేరు. ఆత్మ సంబంధంగా కాస్త నేర్చుకున్న విషయాన్ని బట్టి ఇంకెందుకు ఎక్కువగా ప్రోత్సహించి బలపడండి అని చెప్పేవాళ్ళు లేరా? మీకు ఇది తెలుసా అది తెలుసా అని మనుషుల్ని విశ్వాసంలో అసలే ఉన్నదే కొద్దిమంది అయితే అది తెలుసా అని ఏం చేస్తారు? వాదించి లేకపోతే విచిత్రమైన ప్రశ్నలు వేసి కన్ఫ్యూజన్ చేసేసి చాలా గందరగోళాలు నెట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు మన ప్రాంతంలో అది లేకపోవచ్చు కానీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, రేపు భవిష్యత్తు మన ప్రాంతం కూడా వస్తాయని. అంటే ఎంత వ్యతిరేకమైన పోతుందంటే క్రీస్తు యొక్క సంఘాల్లో అసలు యేసుక్రీస్తు వారి నిత్యత్వం లేడు అంటారు. మనం ఎలా ఉన్నాం సంకల్పంలో ఆయన కూడా ఉన్నాడు అంటారు. అంటే చాలా బోధలు వచ్చినాయండి. నేను అన్నీ తెలుసుకొని వదిలేస్తాను తప్ప అవన్నీ మనం పట్టించుకుంటే బుర్రలు పాడవుతాయి. కొంచెం మీరు మనసు నిమ్మలం చేసుకొని
ఇప్పుడు మన విశ్వాసంలో ఏ సందేహం లేదు కదండి, ఆయన దేవుడు కుమారుడు, ఆయన నాకు ప్రభువు. ఇప్పుడు దీంట్లో ఎక్కడ వాక్య విరుద్ధం ఉంది దీంట్లో? అప్పుడు 6వ వచనంలో అయిపోయింది, టైం కూడా అయిపోయింది. 6వ వచనం అంటే 11, 12, 13, 14 లైన్ అనుకుంటాను. 14 లైన్లో ప్రభావంతో నిరూపించబడిన, సందేహం ఉందండి, నిరూపించబడిన అనే మాటకు లేదు. ఇప్పుడు 6వ వచనంలో ఇంకో మాట చెప్తున్నాడు ఆయన, ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసము విధేయులగినట్లు అన్నాడు. ఎవరి నామం నిమిత్తము? సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసు గురించి. 6వ వచనంకి వచ్చేసరికి క్రీస్తు నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులగినట్లు అన్నాడు. విశ్వాసములకు ఏమవ్వాలంటే విశ్వాసములకు విధేయులు అవ్వాలి, విధేయులు అవ్వాలి. కొంచెం ఇది వివరించుకుందాం. ఈ పదాన్ని ఏమన్నాడు అంటే, ఈ నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసము విధేయులగినట్లు అంటే విశ్వాసం ఉంది, విధేయులవటం ఉన్నాయి. ఇప్పుడు విశ్వాసం విధేయులవటం అంటే ఏంటంటే అంటే అంటే నేను విశ్వసిస్తాను, మనం వాక్యం విని బాప్తిసం ద్వారా ఎక్కడికి వస్తున్నాం, సంఘంలోకి వస్తున్నాం అంటే విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులకు ఎంచబడుతున్నాం. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని మనం ఏమవ్వాలండి? మనం ఏదైతే విశ్వసించామో ఆ విశ్వాసానికి ఏమవ్వాలండి? లోబడి బ్రతకాలండి. అంటే కొన్ని సందర్భాల్లో వాక్యం వింటాం, నమ్ముతాం, కానీ దానికి లోబడి తత్వం ఉండదండి. కొంతమంది విశ్వసిస్తారు, విధేయత చూపించడానికి. కొంతమంది విశ్వసిస్తారు, కొంతమంది విధేయత చూపిస్తారు. 2 వర్గాలు ఉంటాయి ఇక్కడ. అప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఈ నామం నిమిత్తము అంటే క్రీస్తు నామం నిమిత్తం సమస్యలు అంటే ఇప్పుడు యూదులు వస్తారు, అన్యులు వస్తారండి. అప్పుడు ఎందుకని ఈ నామం నిమిత్తమే సమస్యలు విశ్వాసం విధేయులు అవ్వాలి? ఇందా చెప్పుకున్నాం చూడండి, యేసుక్రీస్తు వారి నామంలో రక్షణ. మనం అపోస్తలుల 14వ అధ్యాయము 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఎవరి నామం రక్షణ లేదు, కానీ ఈ నామంలోనే ఆకాశం కింద భూమి మీద ఉన్నటువంటి ఏ నామం రక్షణ లేదండి. ఈ నామంలో అంటే క్రీస్తు నామంలో రక్షణ ఉంది అంటారు. మీరు అపోస్తలుల 10వ అధ్యాయంలో కూడా అన్యుడికి వాక్యం చెప్తూ పేతురు చెప్పినటువంటి మాట ఏంటంటే 10:34 ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి ఏదో సెలెక్టెడ్ వంశానికి మాత్రమే ప్రభు కాదండి, సెలెక్టెడ్ దేశాలకు మాత్రం ప్రభు కాదండి, అందరికీ ప్రభు అన్నాడు. ఆయన యొక్క అధికారం కిందకు వచ్చిన వారందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. ఆయన నామం యొక్క గొప్పతనము ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉందండి. ఫిలిప్పీ పత్రిక మీరు 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నప్పుడు, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాడి మోకాలు యేసుక్రీస్తు నామం వంగునట్లు, ప్రతి వాడి నాలుక తండ్రి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయన ఏం చేసిన ఆయనకు అనుగ్రహించాడు. అంటే క్రీస్తు నామానికి ఉన్నటువంటి శక్తి, ఆయన నామం రక్షణ, ఆయన అందరికీ ప్రభువు, ఆయన నామం పెట్టే ప్రతి వాడి మోకాలు ఏం చేయాలంటే తండ్రి దేవుని ఎదుట వంగాలి. కాబట్టి నువ్వు యూదుడు అయినంత మాత్రం గొప్పే లేదు, అన్యుడు అయిన మాత్రం గొప్పే లేదు. ఆయన నామం నిమిత్తం సమస్యలు విశ్వాసం విధేయులగినట్లు. అప్పుడు పౌలుకి అపోస్తలత్వం ఎందుకు ఇచ్చాడో ఇక్కడ ఒక రీజన్ చెప్తున్నాడు. 6వ వచనంలోనే విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. అంటే యేసుక్రీస్తు ద్వారా పౌలు ఏం పొందాడంటే కృప అపోస్తలత్వం. ఎందుకు ఈ కృప అపోస్తలత్వం పొందాడు? అంటే పైదాన్ని కనెక్షన్ పెట్టుకున్నప్పుడు ఈ కృప స్వార్థ ప్రకటించడం అయితే, ఈ స్వార్థ ప్రకటించేది సమస్యలకు కూడా, అన్యులకైనా యూదులకైనా వీళ్ళు వాక్యం చెప్పి పౌలు ఏం చేస్తున్నాడు? క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని బట్టి విధేయులే బ్రతకడానికి ఏం చేస్తాడు? ఈయన అపోస్తులుగా పనిచేస్తాడండి. అది చెప్పాడండి. ఈ నామం నిమిత్తము సమస్యలు విశ్వాసం విధేయులు అన్నట్లు ఈయన ద్వారా మేము ఆ కృపను అపోస్తులత్వం పొందుతుంది. చివరిగా 7వ వచనంలో మీరు అనే పదం 7వ వచనం, అది
మీరును వారిలో ఉన్నవారై. మీరును అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మీరును అంటే రోమాపట్నం నుండి క్రీస్తు యొక్క సంఘాల గురించి మాట్లాడుతూ మీరును వారిలో ఉన్నవారై. వారిలో అంటే ఇది సమస్త జనుల విశ్వాసం ఇదైన ఈ గుంపులో ఉన్నవారై, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉన్నట్టుకు పిలువబడి ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరు వారుగా ఉంటారని పిలిచాడే? ఈ సువార్త వారు 7వ వచనంలో క్రీస్తు వారిగా ఉన్నట్టుకు పిలిచను, క్రీస్తు వారిగా ఉండుటకు పిలిచను. అంటే 6-7 వచనం కనెక్షన్ అర్థమైందండి. పౌలు యేసుక్రీస్తు ద్వారా కృపా అపోస్తలత్వం పొందుకున్నాడు. ఎందుకు ఈ కృపా అపోస్తలత్వం పొందుకున్నాడంటే, కృప అనేది ఒకవేళ స్వార్థ ప్రకటించడం అయితే, ఈ అపోస్తలత్వం ఎందుకు పొందుకున్నాడు? సమస్త జనులు కూడా క్రీస్తు నామం నిమిత్తం ఏం చేయాలి? విశ్వాసమునకు విధేయులుగా చేయాలి. అప్పుడు ఆ విధేయులుగా చేసే విషయంలో ఎవరు కూడా ఉన్నారు? రోమపట్నం సంఘం కూడా ఉన్నారు. కాబట్టి ఎవరి వారిగా ఇప్పుడు ఆ సంఘం గుర్తింపు పొందాలి? క్రీస్తు వారు గుర్తింపు పొందాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా క్రీస్తు వారికి గుర్తింపు పొందుతుందండి. క్రైస్తవం లేదండి. నేను అంటాను బాప్టిస్ట్ వారిని అంటాడు. ఇంకొక ఆయన అంటాడు జాషువా డానియల్ గారిని సహవాసం అని అంటాడు. ఇంకొక ఆయన అంటాడు బైబుల్ మిషన్ మొహమ్మద్ దేవదాస్ రాయ్ గారి సహవాసం అని అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు భక్త్ సింగ్ అని అంటాడు. ఇంకొక ఆయన ఇంకేదో అంటాడు. ఇప్పుడు బైబుల్ ప్రకారంగా మనం క్రీస్తుకు సంబంధించిన వారికి గుర్తింపు పొందాలా? సంవత్సరాల పేర్లు, వ్యక్తుల పేర్లు, కొండల పర్వతాల పేర్లు గుర్తింపు పొందాలా? ఈ 7వ వచనంలో మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిగా ఉన్నటకు పిలువబడి ఉన్నారు. అంటే క్రీస్తుకు సంబంధించిన వారిగా మనం గుర్తింపు పొందాలి తప్ప ఇంక దేని బట్టి కూడా మనం ఏం చేయబడకూడదు. ఇప్పుడు ఈ భూమి మీద క్రైస్తవులుగా దేని బట్టి మనం గుర్తింపు పొందకూడదు. పోనీ మనం కేథలిక్ వారికి గుర్తింపు పొందవచ్చా? ఆర్సిఎం అంటే ఆర్సిఎం అదే కదా, లోదరణ వారికి గుర్తింపు పొందవచ్చా? ఎలాగ కూడా గుర్తింపు పొందకూడదు. అంటే బైబిల్ విరుద్ధం అది. 7వ వచనం ముగిసిన తర్వాత పేర మారిందండి. ఇక్కడ నుంచి వచనాలు ఇచ్చింది డైరెక్ట్ గా. 8వ వచనం ఏం చెప్పాడు? కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు. మనం రాసుకున్నాం కృతజ్ఞతాస్తుతులు. ఈ కృతజ్ఞతాస్తుతులకు సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే, ఇప్పుడు మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండటం బట్టి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడు పౌలు. ఏ కారణాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నా చెప్పుకున్నాం? వారి యొక్క విశ్వాసము సర్వలోకమున ఏం చేయబడుతుందంటే, అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు రోమాలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘం ఉందండి. ఇది ఒక పట్టణం అయితే, ఈ పట్టణంలో ఒకవేళ సర్వలోకం అంటే ఇదంతా లోకం అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘం యొక్క విశ్వాసం ఏ విశ్వాసం అది కలిగి ఉన్నారు? సర్వలోకం కూడా అదే విశ్వాసం ఏమవుతుందంటే ప్రచురించబడుతుంది. వేరు వేరు విశ్వాసాలు ప్రచురించబడిందా? ప్రస్తుతం ఒకే విశ్వాసం ప్రచురించబడుతుందండి క్రీస్తు సంఘాలు. ఇప్పుడు మనం ఎదుర్కోవాల్సి వస్తుందండి. క్రీస్తు సంఘం అంటే ఈ గుంపుల్లో వీళ్ళు ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు, లేకపోతే ఏ బోధ చేసేవాళ్ళు అడగాల్సి వస్తుంది. బ్రదర్ దైవత్వం గురించి మీ అవగాహన ఏంటి అడగాల్సి వస్తుంది పరిస్థితి. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మితిమీరి జ్ఞానం కదండి, జ్ఞానం మించిపోయిందండి. అంటే ఎందుకో మరి వద్దులేండి అవన్నీ. మీరు ఎన్న బోధలంటే మీకు చేస్తే మరి మీ బుర్రలో పాడవుతాయి. కొన్ని పదాలు కూడా పలకొద్దు అంటున్నారండి. అది ఎక్కడ విడ్డూరం అవునండి మరి విచిత్రం. అంటే నాకు బాగా అనిపించిన గొప్ప మాట ఏంటంటే, వాళ్ళు విశ్వసించారు. ఎక్కడ యెరూషలేములో విశ్వాసం కలిగింది వారికి, వాక్యం వినడం ద్వారా. ఆ విశ్వసించిన దాన్ని రోమ్ వరకు పట్టుకెళ్లారు. ఆ రోములో ఉన్నటువంటి సంఘం వారి యొక్క విశ్వాసం ఏమైందండి? సర్వలోకమున. ఇప్పుడు విశ్వాసం మార్పేం లేదండి ఎక్కడా కూడా. మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాదనే పరిస్థితి కాదండి. ఇప్పుడు ఏమంటున్నారండి? ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు వాక్యం చెబుతుంటే, నిన్న సత్తనపల్లి ఒక ఆయన వచ్చాడు, వినోదరావు గారి క్లాస్కి వచ్చారు. అంటే ఆయన ఒకటి నామినేషన్ పాపం. వాళ్ళకి అలా అర్థమైంది అలా చెప్తున్నారు, మీకు ఇలా అర్థమైంది అలా చెప్తున్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది అంటున్నాడు. అది ఎలాగ అంగీకరిస్తామని చెప్పండి. అంటే ఇప్పుడు నాకు అర్థమయ్యేట్టుగా నేను వాక్యం బోధిస్తే వాక్యం విరుద్ధమైద్దా, సందర్భరహితంగా బోధిస్తే క్రమం అయిద్దా? ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు బోధించకూడదండి, ఎవరు నమ్మింది వాళ్ళు బోధించకూడదండి. అక్కడ మనం చెప్తుంది ఏంటంటే,
లేఖనాలు ఎప్పుడు బోధించినా సందర్భ సహితంగా బోధించాలి. అంటే కొంతమందికి పాతకాలం మనుషులకి ఆ పాత స్వభావం పోదండి. వాళ్ళ నమ్మకాల మీదే వాళ్ళ జీవితాలు ఉంటాయి. మనం కూడా మధ్యలో చాలా ప్రయత్నం చేస్తాం వాకింగ్ ఇవ్వడానికి. పెద్దోళ్ళు ఏమంటారంటే వాళ్ళ నమ్మకాలు వాళ్ళు, మీ నమ్మకాలు మీదే అని అంటారండి. ఇప్పుడు ఎవరి నమ్మకాలు వాళ్ళు అయితే ప్రపంచంలో 850 మంది కోట్ల మంది ఉంటే ఇప్పుడు ఎన్ని నమ్మకాలు ఉంటాయండి ఆ లెక్కనైతే. ఇప్పుడు ఏ నమ్మకాన్ని మన దేవుడి రేపు తీర్పులో ప్రామాణిక తీసుకొని మన ఎత్తి చేయాలి? లేదా ప్రామాణికమే లేదా? ఇచ్చాడు కదా ప్రామాణిక వాక్యం. వాక్యాన్ని చదువుతున్నారంటే వాక్యం ఎవరికి కావాలండి అని అంటున్నారు. మా తాత ముత్తాతల నుంచి ఉన్న నమ్మకాలు మేమే అడుగుతులు పెడతాం అంటారు. రైట్. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. అంటే ఇక్కడ పౌలు ఏ విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తున్నాడండి అంటే వాళ్ళ విశ్వాసము సర్వలోకం కూడా ఏం చేయబడుతుందంటే ప్రచురం చేయబడుతుందంటే. అంటే ఎలాగ ప్రచురం చేయబట్టి ఒక వ్యక్తి యొక్క విశ్వాసం ఒకటే. తెస్సలోనికీయుల విశ్వాసం కూడా పోయిన వారు చెప్పుకున్నట్టుగా వారు మాదిరిని బట్టి విశ్వాసం ప్రకటించబడింది. 2 సువార్త ప్రకటించిన దాన్ని బట్టి విశ్వాసం ప్రకటించబడింది. అంటే వీళ్ళు కూడా మాదిరికరమైన జీవితాన్ని బట్టి వాళ్ళు ప్రకటించిన సువార్తను బట్టి ఏమైందంటే సర్వలోకం కూడా ఒకే విశ్వాసం ప్రకటించబడుతూ వచ్చింది. ఇప్పుడు ఒక సువార్తికుడు ఒక చోట స్థానిక సంఘం ఏర్పడినప్పుడు దేని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తాడండి. అంటే వాళ్ళు విశ్వాసం బ్రతుకుతున్న సంగతి తెలుసుకున్నప్పుడు యోహాన్ అంటాడు కదా, నా ప్రియులు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారన్న మాట ఎందుకంటే నాకు ఎక్కువైన సంతోషం ఏం కలుగును అంటాడు కదా. అంటే మనకు ప్రకటించబడిన వాక్యం సత్యం అయితే ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకొని ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఆడుకోట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇది దేవుని చిత్తం, దేవుని సంకల్పం కొరకు నేను బ్రతకాలి, దేవుని యొక్క నీతిని నేను జరిగించాలని ఒక వ్యక్తి విశ్వాసం బ్రతుకుతున్నప్పుడు ఆ విశ్వాసంతో నీతిగా చేస్తూ ఉంటే ఆ నీతిని బట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారే, ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి మొండితనం, ఎక్కడి నుంచి వచ్చింది నేను భక్తి, ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఇంత తీవ్రత, ఇన్ని శ్రమలు వచ్చినా కూడా అసలు ఏమి చన్నం లేదు, కదలికలు లేవు, ఎప్పుడు ఎవరిని పల్లెత్తి మాట్లాడడం, ఎప్పుడు కూడా ప్రార్థన మానేయడం, ఎప్పుడు కూడా ఏడ్చినట్టుగా బాధపడ్డట్టుగా ఇతరుల్ని చేదరించుకున్నట్టుగా కూడా ఏ శ్రమంలో కూడా ఎప్పుడు కనపడడం చూసిన వాళ్ళు ఏమో అనుకుంటారన్న. అలాగ చెప్పుకుంటే అంటే క్రైస్తవులు అంటే ఇలా ఉంటారనుకుంటా. అంటే ఒకవేళ మొదటి శతాబ్దంలో ఉన్న భక్తులు అలాంటి జీవితం చూపించేవాళ్ళని వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఇబ్బందులు వచ్చినాయే లేదా. అంటే మనం చీటి మాటికేమో ఫైర్ అయిపోతుంటాం. కానీ ఆ ఫైరింగ్ తెస్సలోనికీయ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసాల దగ్గర చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఆ సాక్ష్యం ఇచ్చేవారా, భూలోకం తలకింద చేసే వాళ్ళు ఎక్కడికి వచ్చారు బాబు అని. అంటే ఇప్పుడు మనం ఏమంటామంటే మాట అంటే 2 మాటలు అనేస్తామని ముందుకెళ్ళేసేసి మనం ఎందుకు తగ్గాలి అంటామని. ఈ సినిమా డైలాగులు వచ్చిన తర్వాత పిల్లవాడు కూడా ఏమంటున్నాడంటే అని అంటున్నాడు. అదే అది జుగుప్సాగా ఉంటుందండి ఆ మాటలు అంటే. అది చిన్నపిల్లలండి మరి ఆ తల్లిదండ్రులు కూడా ఉప్పొంగుతారు. నా పిల్లవాడు కూడా ఏమంటున్నాడు అంటాడే, రేపు ఏదన్నా అంటే ఇప్పుడు రేపు నిన్న అంటాడు వాడు. ఇప్పుడు ముడుచుకుంటున్నా చిన్నపిల్లవాడు బుజ్జి కన్నా నా మాట ఏమన్నా బ్రహ్మాండంగా ఉండేది, రేపు కొట్టేమంటాడండి తల్లిని అది అంటాడే. అంటే సిగ్గుపడాలి నా కొడుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు, అయ్యో నా పెంపకం సరిగ్గా లేదని ఏడవట్లేదని గర్వంగా ఫీల్ అవుతున్నాడు. రేపు మనం వదిలిపెడతారండి, కాస్త మన పిల్లలకి ఆ ప్రభావం పడకుండా కాపాడుకుందాం, కాస్త భక్తి భావాన్ని మన పిల్లలకి అబ్బే విధంగా ప్రార్థన చేద్దాం. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఒక సువార్తికుడు సంఘ సభ్యులను బట్టి కృతజ్ఞతాస్తులు తెలియపరిచే స్థాయిలో ఉండాలి సంఘం. అప్పుడు ఆ సంఘం ఎప్పుడు ఎలాగుంటే దేవుడు కూడా సంతోషిస్తాడు అంటే ఆయన చిత్తాన్ని జరిగించే విషయం కేవలం ఉంటే, సువార్తికుడు కూడా సత్యం అనుసరించి నడుచుకునే మనస్తత్వం కలిగి ఉంటే, సత్యం అంటే వాక్యం అని, ఆ వాక్యంలో దేవుని చిత్తం ఉంటుంది. దేవుడికి అన్ని విషయాలు లోబడి దేవుని యొక్క అనుగ్రహం బట్టి వాళ్ళు సత్యం చేస్తూ వాళ్ళ ఆత్మీయం ఎదుగుతూ ఉన్నారు సంగతి తెలుసుకున్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, సువార్తికుడు సంతోషిస్తాడని. అంటే కొంతమంది మత్స్యాకులు ఇది ఏం పట్టించుకోరండి. ఇంటికి వెళ్తే కాఫీ ఇస్తే మీ అంత విశ్వాసం లేరు అంటాడు. అదొక్కటే ప్రామాణికమా విశ్వాసానికి? చికెన్ కాఫీ ఇస్తే పరలోకం వెళ్ళిపోతారండి, బిర్యానీ పెడితే పరలోకం వెళ్ళిపోతారండి. అంటే వాళ్ళు గొప్ప విశ్వాసులుగా పరిగణిస్తారండి మత్స్యాకులు. అంటే నేను ఇది పెట్టొద్దని కాదు చెప్పేది, అదొక్కటే ప్రామాణికం కాదండి. దాన్ని బట్టి పరలోకం వెళ్తే స్వాతి తిని చచ్చిపోయేంత వరకు పెడతామండి. కాబట్టి
మన విశ్వాసం భక్తి జీవితాన్ని బట్టి సత్క్రియలు కూడా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని బట్టి సంతోషిస్తాడు. అంటే 9 నుంచి ఇంకొక అంశం ఉండిద్ది, అది రాసుకొని వెళ్ళిపోదాం. 9వ వచనం ఒకసారి చదవండి సహోదరులు. 8:30 దాటిపోయింది, మనం ముగించుకున్నాం. 8:34 అయింది. ఇప్పుడు ఎలాగైనాను మీరే చెప్పాలి అంశం ఏంటో ఇక్కడ. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయన బతిమలాడుకొనుచు రోమాలో ఉన్నటువంటి సంఘాల గురించి ఎడత జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుని స్వార్థ విషయమై ఏంటండి అంటే ఈ అంశం ఏంటి ఇక్కడ? యేసుక్రీస్తు గురించా, సువార్త గురించా, ఇంకేదన్నా వేరే అంశమా? అదండి, అంటే సువార్త ప్రయాణం గురించి అండి. అంటే ఆయనకి చాలా సార్లు వెళ్ళాలనే కోరిక ఉంది, దాన్ని ఇప్పుడు వ్యక్తపరుస్తున్నాడు అండి. మీరు 9వ వచనం చదువుతున్నప్పుడు ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని. అంటే ఆయన ప్రయాణం కొరకు ప్లాను, ఆ ప్రయాణం కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ సబ్జెక్ట్ మనం రాసుకుని వెళ్ళిపోదాం. ప్రయాణం గురించి 9-10 వచనాలు. 8 కృతజ్ఞతాస్తుతులు రాసుకున్నాం కదా, 8-10 వచనాలు. అయితే 8 కృతజ్ఞతాస్తుతులు రాసుకున్నాం, దీంట్లో 9-10 రాసుకున్నాం. 9-10 పౌలు ప్రయాణం గురించి, పౌలు రోమా ప్రయాణం గురించి. అంటే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? కొన్ని కారణాలు చెప్పండి ఇక్కడ. జనరల్ గా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు పౌలు? ఏమన్నా ఈ పేరా చదివినప్పుడు అర్థమైందా? అంటే అంతా చదవాలి, 13 వరకు చదవాలి, అప్పుడు ఏమన్నా మనకు దొరికింది. అంటే వాళ్ళని స్థిరపరచడానికి, వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళకి ఏదైనా ఇవ్వటానికి, ప్రభావం ఇవ్వటానికి, వాళ్ళు చూడాలని 4 కారణాలు ఉంటాయండి. అవి నేను ప్రభు చిత్తం అయితే తర్వాత చెప్తాను. అంటే ఒక సువార్థికుడు ఎవరన్నా కలిశాడంటే వాళ్ళు ఏదన్నా చందా ఎత్తారా, కానుక ఎత్తారా, భోజనం పెడతారా, లేకపోతే ఏదన్నా వాళ్ళ గురించి వీళ్ళ గురించి సరదాగా చెప్పేయచ్చు అని కాదండి. కాస్త వాక్యం చెప్పి వాళ్ళని స్థిరపరచడానికి వెళ్ళాలి. అది మనం ఆ మాటలు చదువుతాం, ప్రభు చిత్తం వచ్చారు చదువుకుందాం. మీ అందరికి ప్రభు నామమున తెలియపరుస్తూ ప్రార్థన చేసి ఈ కార్యక్రమం ముగించే విషయంలో ఆనందగారు సాధించాలని వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామునకు క్రీస్తు వారి నామంలో కృతజ్ఞతలు. మా దేవ, మా తండ్రి, ఇంతవరకు నా తండ్రి యొక్క తరగతిలో మీరు తోడుగా ఉండి మీ యొక్క దాసుల ద్వారా నా తండ్రి మీ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు నా తండ్రి రోమా పత్రికను మేము నేర్చుకుంటుండడానికి మీరు చూపిన కృపను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. ఆయన దేవ, ఆ యొక్క రోమా పత్రికలో ఉన్నటువంటి విషయాలు, ఒక పత్రికనైనా రాసే విషయంలోనైనా ఏ విషయాలు ఉంటాయో ఆ విషయాలు మేము తెలుసుకుంటున్నటువంటి మేము, కేవలం నా తండ్రి లేఖనాలను నేను చదువుతున్నటువంటి మేము, వాళ్ళు వింటున్నటువంటి మేము, ఇనువారమై మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్నటువంటి వాక్యాలను మా హృదయాల్లో భద్రపరుచుకొని మా యొక్క విశ్వాస స్థాయిని అయినా మేము ఏ రీతిగానైనా పెంపొందించుకుంటున్నామో, ఈ లోకంలోనైనా మేము జీవిస్తున్నప్పుడు నా తండ్రి అనేకమైనటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేక మంది ద్వారానైనా ఆటంకాలు ఇంకా ఏవో రావచ్చు నా తండ్రి. అయినప్పటికీనైనా మా విశ్వాసంలో మేము పడిపోకుండా మేము నమ్మిన దాన్ని గట్టిగా అయినా పట్టుకొని నా తండ్రి మా విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ లేఖనాలను పరీక్షిస్తూ నా తండ్రి నాయన మీరు కోరుకున్న విధంగా మా జీవితాలను మేము ముందు కొనసాగించుకుంటూ కావాలని సహాయాన్ని మీరు మా అందరికీ దయచేయమని పెట్టుకుంటున్నా తండ్రి. సహాయం చేయండి. ఈ స్థలం మంది ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరుని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఆసక్తితోనైనా మీ వాక్యాన్ని వారిని నైనా మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగనే నాయన ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రదేశాల్లో ఉండి
తండ్రి నాయన జూమ్ యంత్రం ద్వారా పాల్గొన్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలో మీ చిత్తం చొప్పున మీరు మేలు తెచ్చామని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. ఇంతవరకు నా తండ్రి మాకు లేఖనాలను బోధించినటువంటి నాయన మీ దాసులు ఆయన స్వార్థికులు మోహన్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. మేము ఇంకా నాయన మీ దాసులు నాయన మీ యొక్క వాక్యాన్ని నాయన అనేక మందికి ప్రకటించే విషయంలో నా తండ్రి మంచి నమ్మకమైన పనివాడిగా పనిచేయడానికి కావాల్సిన సహాయాన్ని మీరు దయచేయమని బ్రతిమాలు కొంచెం తండ్రి నాయన ఈ యొక్క శ్రీనగర్లో ఉన్నటువంటి స్థానిక ప్రభు సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి బలపరచమని, ప్రతి ఒక్కరి అవసరతలో నా తండ్రి మీ చిత్తం చొప్పున మీరు మేలు తెచ్చామని బ్రతిమాలు కొంచెం స్థానిక సంఘం కూడుకుంటానికి నా తండ్రి స్థలం విషయంలో మీరు చూపిన కృపను బట్టి మీకు స్తుతులు నా తండ్రి. యొక్క పలకలూరు రోడ్లో తీసుకున్న స్థలం విషయంలో ఉన్నటువంటి నాయన ఆటంకాలు నా తండ్రి నైనా యొక్క సర్వే వారు నా తండ్రి 1వ తారీఖునైనా సర్వే చేయడానికి వారు డేట్ ఇచ్చి ఉండగా నా తండ్రి చుట్టుపక్కల వారికి మంచి మనసునిచ్చి వారందరూ నైనా ఆ యొక్క సమయంలో నైనా రావడానికి నాయన వారికి నాయన ప్రేరణ దయచేయమని, సర్వేరు గారు కూడా మంచి జ్ఞానాన్ని ఇవ్వమని, ఆ యొక్క స్థలం విషయంలో ఉన్నటువంటి నాయన ఆటంకాలు తొలగబట్టు సహాయాన్ని ఇచ్చి ఆ యొక్క స్థలంనైనా హద్దులు వేసుకునే విషయంలో మీకు తోడుగా ఉంచి త్వరగా ఆ కార్యక్రమాలు జరుపుకొని బిల్డింగ్ అయినా కన్స్ట్రక్షన్ విషయంలో ముందు కొనసాగడానికి నా తండ్రి మీకు తోడుగా ఉంచి మమ్మల్ని ముందుకు నడిపించమని బ్రతిమాలు కొంచెం ఒక తరగతిని ముగించుకొని ఎవరి గృహాలకు వారు వెళ్ళనై ఉండగా ప్రయాణంలో మీరు క్షేమాన్ని ఇవ్వమని బ్రతిమాలు కొంచెం సమస్తాన్ని మా తండ్రి సమకూర్చి మా అందరి జీవితాల్లో మీ చిత్తం చొప్పున మీరు మేలు దయచేయమని వేడుకొంచు ఈ ప్రార్థన విన్నపంలో మా ప్రభువును మీ ప్రియకుమారుడైన విశ్వవర్ణంలో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.